but you completely పక్క నుంచి రోడ్డు నీట్గా చేసి సైన్ బోర్డ్స్ ఓకే దిస్ విల్ స్పీక్ అని కాదు 2 minutes మాట్లాడేసి యూజ్ చేస్తాను I don't want these alighting people coming working inside room. Come on. Access public people while he's going back, people have walked over from the barricade and see what they found over there. So it's a barricade is the bike is connected to barricade. Your barricade is luggage and luggage. Sir, evening sir. బ్యాక్గ్రౌండ్ అన్నా నమస్కారాలు అందరికీ. ఈరోజు 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ముఖ్యంగా భద్రతా పరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీలందరికీ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1,500 మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్, మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ 2 days నుంచి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్ను సజావుగా స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా సార్, ఆ రోజు ఏమైనా విద్యార్థులకి అంటే బస్ ఫెసిలిటీస్ ఇటువంటి ఏమైనా
బస్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఏమైనా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడే జస్ట్ నేను మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరపాలని అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కానీ ఎస్డిపిఓస్ కానీ డీటెయిల్గా చేయడం జరిగింది. దీంతోపాటు ఎవరైనా స్పెసిఫిక్గా ఇబ్బందిని ఎదిరిస్తే తప్పకుండా పోలీస్ వాళ్ళు ఉంటారు, ఫెసిలిటేట్ చేస్తారు, స్మూత్గా జరిగినట్లు చూస్తాం. ఓకే, సో వీ హ్యావ్ టేకన్, అందుకే చెప్పాను బందోబస్తులో ఆల్మోస్ట్ 1,500 మెంబర్స్ని మనము పెట్టుకోవడం జరిగింది. ట్రాఫిక్ పరంగా స్పెసిఫిక్గా కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఇబ్బందులు ఉంటే వీఆర్ 1 కాల్ అవే. లోకల్ ఎస్హెచ్ఓ కానీ మా పోలీస్ సిబ్బంది వెంటనే ఏదైనా చెప్తే వీ విల్ ఫెసిలిటేట్ అండ్ ఎన్షూర్ ఇట్ ఇస్ స్మూత్. ఓకే ఓకే ఇంకా పొలిటికల్ పరంగా ఆర్గనైజర్స్తో ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ 40,000+ అని అంటున్నారు. సో మనం కూడా ఇంకా ఎక్కువనే ఆల్మోస్ట్ 45,000 to 50,000కి తయారీ చేశాం. సో బందోబస్తు ఆల్మోస్ట్ 50,000కి మనము తయారీ చేసుకున్నాము. సో మొబిలైజేషన్ విల్ బి అరౌండ్ 40,000+. సో 40,000 బట్ మనము పోలీస్ పరంగా ముంజాగ్రత్త క్రమంగా 50,000కి మనము అరేంజ్మెంట్ చేసుకున్నాం. చిన్నపిల్లలకి సపరేట్ ఏదైనా రూట్ ఇవ్వడం జరిగింది సార్? అంటే మన సభా ప్రాంగణం నుంచి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి దొమ్మి అవ్వకుండా. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ఐ అడ్రస్ దిస్ ఇష్యూ. ఈ పార్కింగ్ పరంగా ఆల్మోస్ట్ 4 పార్కింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఒక్క పార్కింగ్ పాయింట్లో ఆల్మోస్ట్ 200 వెహికల్స్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో రెవెన్యూ పరంగా కలెక్టర్ కానీ వారు ఆర్డీఓ టీము దాన్ని చూస్తున్నారు. ట్రాఫిక్ పరంగా మీరు మళ్ళీ అడిగారు, ఈ వృద్ధులు కానీ మహిళలు కానీ, సో వారికి స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్తో మాట్లాడి వారికి వేరేగా ఒక ఎన్క్లోజర్ కేటాయించడము, మన వైపు నుంచి హెల్ప్ కావాలంటే ఫెసిలిటేట్ చేయాలంటే చేయించడము, వృద్ధులు వచ్చినప్పుడు మన మహిళ ఉంటారు కదా కానిస్టేబుల్స్, వారిని తీసుకువెళ్ళి కూర్చోపెట్టడము. సో పోలీస్ పరంగా మనం ఎట్లాంటి యాక్టివిటీస్ డ్యూటీస్ చేయాలి, విల్ గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిగార్డ్స్ టు విమెన్ అండ్ అడల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్ లేవు కాబట్టి ఇది కానీ ఉండదు. కొన్ని డైవర్షన్స్ పెట్టడం జరుగుతుంది. అది 24 hours ముందు ఎస్పీ గారు ప్రతి ఒక్కరికి మీడియా మూలకంగా ఆ డైవర్షన్స్ ఇవన్నీ కూడా మీకు కన్వే చేయడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ కూడా రెడీగా ఉండాలి. కొన్ని డైవర్షన్స్ ఉంటే వారు కూడా రెడీగా ఉండాలి కాబట్టి 24 hours బిఫోర్ ప్రతి ఒక్క ప్రజలకి ఎస్పీ గారు డిపిఓ నుంచి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నుంచి మన పిఆర్ఓ వైపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తారు. ఓకేనా, చలో థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ అన్నా అంటే 20 feet